రాజేష్ దండా నమ్ముకున్న రివ్యూ రైటర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద సోకాల్డ్ అతను ఇది పర్లేదు నా పెద్ద సైజ్ persons. పెద్ద పర్సన్స్ దాంట్లో 2.5 కూడా రాలా అంటే ఫ్లాప్ అని వచ్చింది. అంటే మీకు కవరేజ్ అందలేదు. అది వాళ్ళకి ఇష్టం సార్, ఆ ప్రొడ్యూసర్కి వాళ్ళు అలా చూసుకోవాలి, మరి మాకేం తెలుసు మాకు ఇదంతా. అయితే వాళ్ళే ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అతనే కావాలని సంకెక్కించుకున్న వాళ్ళే దాని మీద బ్యాడ్ రివ్యూ రాశారు. ఇది కట్ చాలా- చేస్తే సినిమా బాగా ఆడుతుంది. ఇది చాలా అన్యాయం అండి. ఇప్పుడు నేను చూశాను కదా, నేను సినిమా చూసి మాడుతున్నానని చెప్పాను. ఉమ్, సినిమాని రాజేష్ దండా అనే అతను బాగా ఖర్చు పెట్టాడు, ఎక్కడ అవసరం అక్కడ ఆర్టిస్టులు పెట్టాడు, అందమైన అమ్మాయిని పెట్టాడు. ఆ హీరోకి అంత ఫాలోయింగ్ ఉంది ఆల్రెడీ, అతను ఒక ఎస్టాబ్లిష్ హీరో కదా అతను. అతను చాలా బాగా తీసాడండి. దాంట్లో కథ కూడా ఉంది. ఆ కథ గొప్ప కథ, మామూలు కథ అంటే కాదు, ఓకే అనే కథ. ఓకే కదా. ఏమంటే కొత్త పాయింట్ అది. ఆ అమ్మాయికి కోపం వస్తే చేసుకుంటారు కొత్త అది కొత్త పాయింట్. చిన్న లైన్ కొత్తగా. మరి అంత కష్టపడి ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తే మీ చేతనే సాయం ఏం చేయాలి? బాగానే ఉందని చెప్పొచ్చు, లేదా మూసుకు కూర్చోవాలి తప్ప మళ్ళీ 2.5 ఇచ్చి 2.4 ఇచ్చి 2.2 ఇచ్చి అది అన్యాయం ఉండదు. మీరు అన్నారు ఎందాక ఏదో కవరేజ్ కూడా అందింది అన్నారు కదా, మరి అయినప్పుడు కూడా చేయడం అనేది నేను మీ ద్వారా ఖండిస్తున్నాను.